కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ కోలుకోవాలని అల్లు అర్జున్ మృత్యుంజయ హోమం చేయాలని కోరారు. లా అండ్ ఆర్డర్ గురించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పుష్ప సినిమా టికెట్ల రేట్లను సీఎం రేవంత్ రెడ్డి పెంచాడని, ఇక లా అండ్ ఆర్డర్ తప్పొద్దని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ యాక్షన్ తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పుష్ప సినిమాకు వచ్చిన డబ్బులు యాదగిరిగుట్ట హుండీలో వేయాలంటున్న కాంగ్రెస్ నేత వి హనుమంతరావుతో మా ప్రతినిధి హరీష్ రావు ఫేస్ టు ఫేస్. అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఒక పొలిటికలైజ్ గా మారింది. ఇక ప్రధాన పార్టీకి సంబంధించిన ప్రతిపక్ష పార్టీలమైన విమర్శలు జరుగుతాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ అల్లు అర్జున్ సంబంధించి ఇంటిపైన దాడికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సాహంతోనే జరిగిందని కేంద్ర మంత్రి కాంగ్రెస్ ప్రోత్సాహం కాదండి. ఎట్లయితే అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నారో ముఖ్యమంత్రి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ పిల్లలు చేసిండ్రు, దాని మీద ఆయన యాక్షన్ తీసుకోమన్నాడు, తీసుకున్నారు, అరెస్ట్ చేసిండ్రు, కోర్టుకు పంపించిండ్రు. ఎవరు కావాలని చెయ్యారండి. నీకు ఫ్యాన్స్ ఉన్నట్టు మాకు ఉండరా? అదేదో అంత మాత్రాన కావాలని కాంగ్రెస్ వాళ్ళు చేయించున్నారా? మీరు ఎన్నిసార్లు చేయలే? మరి మణిపూర్లో 90 మంది చచ్చిపోయింది, ఏం చేస్తుండ్రు? లా అండ్ ఆర్డర్ అయిపోయింది. ఈ ఫిలిం ఇండస్ట్రీ మీద కక్ష కాదు, అప్పుడే అక్కడ షురు అయిపోయింది. ఆంధ్రలో రా మేము ఇస్తాం, భూమి ఇస్తాం, శిక్షుడే ఇస్తాం, లైట్ ఇస్తాం. ఏంది అండి ఇది? ప్రశాంత వాతావరణాన్ని చనిపోయింది. ఆ పిల్లాడు తేజ ఎట్లా బాగుపడాలని కోరుతున్నా. అదేవిధంగా అల్లు అర్జున్ కూడా దయచేసి ఒక పని చేయమను, మృత్యుంజయ యాగం చేయమను, ప్రజలు సంతోషపడతాడు దేవుడు. అదేవిధంగా నీకు వచ్చిన డబ్బులు, ఆ డబ్బులతోటి వాళ్ళ కుటుంబానికి సాయం చేయి, దేవుని కూడా ప్రే చేయి. బాగుండాలనే చూడాలి తప్పితే ఎక్కడ కక్ష లేదు. ఆయన హోమ్ మినిస్టర్గా, సీఎంగా అసెంబ్లీలో ఆయన సమాధానం చెప్పాడు, ఎక్కడ వ్యతిరేకం చేయలే. అకార్డింగ్ టు జరిగిన సంఘటన మీదనే ఎవరైతే కమిషనర్ ఇచ్చిన లెక్క ప్రకారంగా, సివి ఆనంద్ ఇచ్చిన ఏదైతే రిపోర్ట్ ప్రకారంగా అసెంబ్లీలో మాట్లాడిన తప్పితే అర్జున్ మీద వ్యతిరేకత లేదు. వ్యతిరేకత ఉంటే సినిమా ఇండస్ట్రీకి డబ్బులు టికెట్లు పెంచుకోమని ఎందుకు చెప్తాడు? ఇది కేవలం బీజేపీ బీఆర్ఎస్ కేవలం కాంగ్రెస్ మీద బురద చల్లాలని, కాంగ్రెస్ అపాలు చేయాలని చేస్తున్నారు. దానికి ఒకటే కోరిక, మనం అందరం కలిసి జరిగిన ఇన్సిడెంట్ అయింది. తేజ ఏ విధంగా భగవంతుడా, లాడు వెంకటేశ్వర, లాడ్ల నరసింహస్వామి బతికిమని కోరుతున్నా. థ్యాంక్ యూ. రైట్. ప్రధానంగా అల్లు అర్జున్ ఘటనకు సంబంధించి కూడా బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నాయి. వైపు దీనికి సంబంధించి ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతుంది. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు, ఆధారాలన్నింటి కూడా ఏసీపీ రమేష్ నిన్న బయట పెట్టడం జరిగింది. ఇక పని కట్టుకొని విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇక అల్లు అర్జున్ సంబంధించి కూడా ఆ బాధిత కుటుంబాన్ని అండగా నిలవాలని కూడా మాజీ ఎంపీ విహెచ్ చెప్తున్నారు. 100% మనోజ్తో కలిసి హరీష్, హైదరాబాద్.